నేను ఎన్నో పుస్తకాలు చదువుతూ ఆ పుస్తకాల్లో ఇంపార్టెంట్వి పట్టుకుంటాం కదా. ఇంపార్టెంట్ అంటే మానవ జన్మలో సర్వోత్కృష్టమైనది మోక్షము ముక్తి అని పట్టుకున్నాను ఒక సెంటెన్స్. ఎప్పుడు మూడో తరగతి నుంచే ఎన్నో వందల వేల కథల పుస్తకాలు అప్పుడు చదివేవాళ్ళు. అందులో ఒక ఇంపార్టెంట్ థింగ్ మనకు కావాలి కదా, ఆ ఇంపార్టెంట్ థింగ్ ఇది కావాలి అని క్లారిటీతో వచ్చిందన్నమాట. క్లారిటీ, ముక్తి పొందాలి. ముక్తి అంటే మోక్షం అంటే దానికి మీనింగ్ కూడా తెలియని వయస్సులో అన్నింటికన్నా బెస్ట్ ఏంటి, కొడుతూ కుంభస్థానాలు కొట్టాలి కదా, అది పట్టుకోవాలి అని క్లారిటీ వచ్చింది. వచ్చిన తర్వాత మరి ఆ క్లారిటీలో వచ్చిన తర్వాత మిగతా ఈ మార్గం, మనసుకే మార్గం ఉంటుంది కదా. ఫస్ట్ క్లారిటీ వచ్చిన తర్వాత మన మార్గము, లక్ష్యం ఉన్న తర్వాత మార్గము ఆటోమేటిక్గా అది వెతుకుంటూ వచ్చింది. ఇందులో కూడా మరి నా జీవితంలో ఎంతో మంది జీవితంలో చూసాక కొన్ని లెవెల్స్ నేను చెప్తాను, అవి మీరు కూడా చెక్ చేసుకోండి. ఓకే, మొదట కోపాన్ని జయించడం. ఓకే, ఎంతమంది కోపాన్ని జయించారు? కోపాన్ని జయించారు. ఇంత మాస్టర్స్కి వీళ్ళందరికీ క్లాస్ అవుతారు. రెండోది భయాన్ని జయించడం. ఎంతమంది భయాన్ని జయించారు? అవే స్వరూపులుగా వీళ్ళందరిలో ఉన్న మాస్టర్కి క్లాస్ కొడతారు. తర్వాత మరి మూడవది, మరి ఇది చాలా గొప్పనైంది. ఇది భయాన్ని జయించిన వాడిని ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అని చెప్తూ మరి దానిలో కూడా వాళ్ళు ఫ్యూచర్లో ఎప్పుడు మన నరకానికి వెళ్ళరు అని గౌతమ బుద్ధ చెప్పారు. ఫస్ట్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్. దాని తర్వాత సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటే సదాగామి. రెగ్యులర్ మెడిటేషన్ చేస్తూ ఉంటారు, ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటారు. సదాగామి అంటే మేడం ఇంతకుముందు మరి చెప్పినట్టుగా ధర్మాన్ని పాటిస్తూ మరి ధ్యానం చేస్తూ మరి ఈ బుద్ధిని శరణం మరి బుద్ధిలో గురువులు చెప్పినవన్నీ పాటిస్తూ ఎప్పుడు ముందుకు వెళ్ళేవాడు అన్నాడు సదాగామి. మీలో ఎంతమంది రెగ్యులర్ మెడిటేషన్స్ చేసేవాళ్ళు ఉన్నారు చేసేది? వీళ్ళందరూ సదాగాములు. వీళ్ళందరికీ క్లాస్. ఇది సెకండ్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్. థర్డ్ లెవెల్ ఆఫ్ ఎన్లైట్మెంట్ అంటే అనాగామి. అనాగామి అంటే వీళ్ళు ఇంకా ఈ భూలోకంలోకి ఇంకా రాదు అని చెప్తారు అన్నమాట. అంటే మళ్ళీ ఈ భూలోకంలోకి రావాల్సిన అవసరం లేదు. ఒకవేళ ఈ జన్మలో ఎన్లైట్మెంట్ అయిపోతారు, లేకపోతే నెక్స్ట్ జన్మలో దేవతా లోకంలో, బ్రహ్మలోకంలో, పైలోకాల్లో వెళ్ళి ఎన్లైట్మెంట్ అయిపోతారు. ఇక్కడ ఏంటి, ఈ భూలోకంలో ఉండి కూడా వీళ్ళు పొందుతూ స్వర్గాన్ని పొందుతూ అంటే ఆస్ట్రల్ ట్రావెల్ సాధించుకొని అక్కడ అన్ని లోకాల లోపల ఉన్న ఆ స్వర్గ సుఖాలను కూడా అనుభవించాలి. ఎందుకంటే సుఖములు మన కోరికలు నెరవేరిన తర్వాత వచ్చే స్థితి ముక్తి స్థితి అన్నమాట. ఓకేనా? సో మరి అవన్నీ అనుభవించిన తర్వాత నెక్స్ట్ వచ్చేది అరిహంత్. ఇది ఏంటంటే బాధను జయించిన వాడు అరిహంత్ అంటారు అన్నమాట. ఈ మూడింటి, ఓకే, భయాన్ని, బాధల్ని, కోపాన్ని జయించిన వాడు అరిహంత్. ఓకే, ఎంతమంది ఇక్కడ అరిహంత్ అంటే ఫుల్లెస్ట్ ఎన్లైట్మెంట్ ఉన్న వాళ్ళు ఉన్నారు, బాధల్ని జయించారు. వీళ్ళందరూ మాస్టర్స్కి హృదయపూర్వకంగా క్లాస్ అప్రిషియేట్ చేయాలి అందరూ. ఇంకా ఈ క్రమంలో మరి ఆ టైంలో మీకు ఎన్లైట్మెంట్ అయ్యారా లేదా చెక్ చేసుకోవడానికి ఏంటంటే ఒకటేంటంటే మీకు ధ్యానంలో వచ్చినప్పుడు ఆలోచనలు తక్కువైపోతే లేకపోతే రావు, అనవసరపు ఆలోచనలు రావు అన్నమాట. అనవసరపు బాధలు లేవు, బాధలు లేవు, కోపాలు లేవు, భయాలు లేవు. ఎవరిని చూసినా వాళ్ళ లోపల బ్రహ్మమే చూస్తాము.